అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. సోఫాలో కూర్చుని తల వెనక్కి వాల్చి దీర్ఘాలోచనలో ఉంది హైందవి. ఆమె ముఖం కళావిహీనంగా ఉంది. అప్పటి వరకు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చింది అనేందుకు నిదర్శనంగా కన్నీటి చారికలు ఆమె చెంపల మీద దారి కట్టాయి. ఆమె గుండె చప్పుడు ఆమెకే వినిపించేంత భయంకరమైన నిశ్శబ్దంగా ఉంది ఇల్లు. నిన్నటి వరకు ఇంటి నిండా బంధుమిత్రులు హడావుడిగా ఉన్న ఇంట్లో ఇప్పుడు హైందవి ఏకాకిలాగా మిగిలింది. 2 రోజుల క్రితమే హైందవి భర్త పురుషోత్తం గారి సంవత్సరీకాలు ముగిశాయి. సంవత్సరీకాలు ఆఖరి రోజున బంధువర్గం అంతా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. సంవత్సరీకాలు అయిపోయిన మరుసటి రోజున ఇంట్లో అభిషేకం పెట్టుకున్నారు. దానికి కేవలం హైందవి పిల్లలు, దగ్గరి బంధువులు మాత్రమే ఉన్నారు. అభిషేకం పూర్తయ్యాక వారు కూడా వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తరువాత ఒంటరిగా మిగిలిపోయింది హైందవి. ఆమెకు కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళ మాటలు చెవుల్లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. పురుషోత్తం గారు పోయిన దగ్గర నుండి కొడుకులు, కూతుర్లు అసలు రూపాలు బయటపడుతున్నాయి. రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బును, ఉన్న ఆస్తిని వారి పేరు మీద విలునామా రాయాలని శవం ముందే పంచాయితీ పెట్టారు. కొడుకుల మనస్తత్వాలు చదివిన వాడైన పురుషోత్తం గారు భార్య తదనంతరమే పిల్లలకు ఆస్తి చెందేలా రాయడంతో గొడవలు మొదలయ్యాయి. తలకొరివి పెట్టడానికి కూడా అయిష్టత చూపుతున్న కొడుకులను చూసి హైందవి గుండెలు బాదుకుంటూ రోధించింది. బంధుమిత్రులు సర్ది చెప్పడంతో అతి కష్టం మీద కర్మకాండ చేశారు. దశదిన కర్మలు కూడా నిరాసక్తగా పూర్తి చేశారు. 10 రోజులు సెలవు పెట్టడం వల్ల ఆఫీసులో ఇబ్బందిగా ఉందని పలు రకాల సాకులు చెప్పి బంధువులతో పాటు వారి వారి గమ్యస్థానాలకు చేరారు. నెల మాసికాలు కూడా ఇంటికి వచ్చి పెట్టలేదు. సెలవు దొరకలేదు అని మేము ఉన్న చోటే తర్పణాలు వదులుతామని దాటేశారు. కొడుకుల మీద నమ్మకం కోల్పోయిన హైందవి తెలిసిన వారి ద్వారా మాసికాలు పెట్టించి ఆ రోజున అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో వారికి భోజనాలు పెట్టింది. పురుషోత్తంలా హైందవీలకు 2 కొడుకులు, 2 కూతుర్లు. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఉద్యోగాల పేరిట ఒక్కొక్కరు ఒక్కో రాష్ట్రంలో సెటిల్ అయిపోయారు. వాళ్ళని పెంచడానికి భార్యాభర్తలిద్దరూ కూడా తమ జీవితాలని త్యాగం చేశారు. చిన్న చిన్న సంతోషాలను కూడా వదులుకున్నారు. అవేవి ఇప్పుడు పిల్లలకి అవసరం లేదు. మా కోసం చేశారా? మీకు ఇష్టమే, మీకు పిల్లలు కావాలి అనుకుని చేశారు. మేము మా పిల్లల గురించి ఆలోచించవద్దా అంటారు. కరెక్టే, కానీ తన తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించాలి కదా. కేవలం ఆస్తుల గురించి మాత్రమే ఆలోచిస్తే ఎలాగా? ఆస్తులన్నీ తమ తర్వాత ఎలాగో వాళ్ళకి చెందుతాయి. తాను ఉన్నన్ని రోజులు తనని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. బాధ్యతలు వద్దు, కానీ వాళ్ళకి హక్కులు, ఆస్తులు కావాలి. ఇది ఎంతవరకు సమంజసం? మనసుని ముళ్ళులాగా గుచ్చుతున్న ఆలోచనలు. తల్లిదండ్రుల అవసాన దశలో కూడా పట్టించుకోలేదు. తండ్రి చనిపోయిన మరుసటి రోజు వచ్చి ఆస్తి పంపకాల పంచాయితీ పెట్టారు. తల్లి ఎలా ఒంటరిగా ఉంటుంది, ఆమెకు ఏమి ఏర్పాట్లు చేయాలి అని 4 పిల్లలు ఉండి కూడా ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. కేవలం ఎవరి స్వార్థం గురించి వాళ్ళు మాత్రమే ఆలోచిస్తున్నారు. ఆమెను పంచుకోవాలి అనుకుంటున్నారు, ఆస్తులు పంచుకున్నట్లుగా. అంతేగాని ఆమె మనసులో ఏముంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఆమెకి ఒక మనసు ఉంటుంది అని ఎవరూ ఆలోచించడం లేదు. చివరకు ఎలాగో సంవత్సరీకాలు పూర్తి చేశారు. బయలుదేరే రోజు కూడా కొడుకులు, కోడళ్ళు అందరూ ఒకటే మాట. నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఎందుకు? ఆస్తి మా పేరు మీద రాసి మా దగ్గర 3 నెలల చొప్పున ఉండు, మాకు కూడా పెద్ద దిక్కు ఉన్నట్లు ఉంటుంది అంటూ తల్లిని పంచుకోవడానికి తయారైన పిల్లల మాటలకు నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. మీకు వీలు పడినప్పుడు వచ్చి చూసి వెళ్ళండి. ఇది మీ నాన్నగారితో కలిసి బతికిన ఇల్లు. ఇక్కడ నుంచి నేను ఎక్కడికి కదలను. ఆస్తి కూడా నా తనంతరమే మీకు వస్తుంది అని హైందవి తెగేసి చెప్పడంతో అందరూ మూటాముళ్ళే సర్దుకుని కోపంగా వెళ్ళిపోయారు. ఇలాంటి పిల్లలనా మనం రక్తం దారపోసి పెంచింది అంటూ భర్త ఫోటో చేతిలోకి తీసుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది హైందవి. సాయంకాలం కావడంతో పక్కనే ఉన్న రామాలయం నుండి త్యాగరాజస్వామి కీర్తన మైకులో వినిపిస్తుంది. మరుగేలరా ఓ రాఘవ అని. హైందవికి ఎంతో ఇష్టమైన కీర్తన అది. తనకి ఎప్పుడు బాధ కలిగినా తను ఎంతో ఇష్టంగా పూజించే ఆ శ్రీరాముని ధ్యానిస్తూ ఈ కీర్తన పాడుకుంటూ ఉంటుంది. మైకులో కీర్తన వినబడగానే తన హృదయంలో ఉన్న బాధని ఎవరో చేతితో తీసేసినట్లు అనిపించింది. అలౌకికమైన ఆనందానికి గురయ్యి ఒక నిర్ణయానికి వచ్చింది.
తనకు ఆరోగ్యము, కాలు, చెయ్యి సరిగానే ఉన్నాయి. అవి ఆడినంత కాలం కూడా తనకు ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. అవి పని చేయనప్పుడు ఏం చేయాలో అప్పుడు ఆలోచించుకోవచ్చు. అప్పటి వరకు పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుండా తనకు నచ్చినట్లుగా బ్రతకాలి అని నిర్ణయించుకొని మొహం కడుక్కొని కాస్త ఫ్రెష్ అయ్యి రామాలయానికి వెళ్ళి దేవుని ఎదురుగా నిల్చుని తన మనసులో, నాకు తోడు నీడా నీవే రామయ్య, నీవు తప్ప ఎవరూ తెలియదు, నాకంటూ ఎవరూ లేరు. ఇక నేను ఉన్నంతకాలం నాకు తెలిసిన సంగీతాన్ని, నాకు వచ్చిన కీర్తనలను, అవి అంటే ఇష్టమైన వాళ్ళకు నేర్పిస్తూ కాలం గడిపేస్తాను. ఇక ఇదే నా కర్తవ్యం, కాలక్షేపం. భర్త తన పేరున ఆస్తి రాసి చాలా మంచి పని చేశాడు. ఎంతైనా ముందు చూపు ఉన్న మనిషి. తనకన్నా మనుషుల వ్యక్తిత్వాలని, వాళ్ళ బుద్ధులని ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగిన తెలివైనవాడు. అందుకే తన పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఆస్తి అంతా తన పేరున రాయబట్టి తనకి ఈరోజు కూటికి గూటికి లోటు లేకుండా, ఈ ముసలితనంలో ఇబ్బంది పడకుండా బతకగలడు, ఎవరి మీద ఆధారపడకుండా. అదే ఆస్తి లేకపోతే తన జీవితం ముష్టిదానికన్నా హీనంగా ఉండేది. మనసులోనే భర్తకు నమస్కరించుకుంది ఆయన ముందు చూపుకి. తన వంతుగా ఉన్న ఆస్తి అంతా వృద్ధాశ్రమానికి రాస్తాను, నీదే భారం రామయ్య అని ఆ రాముని చూస్తూ మనస్ఫూర్తిగా నమస్కరించి వెనుదిరిగింది. ఇప్పుడు హైందవీ ముఖంలో ఇంతకుముందు ఉన్న బాధ స్థానంలో తృప్తి, ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.